దేవుని బిడ్డలారా చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 13, 14, 15 చదవండి. లూకా 19. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దైవజనులారా, నోటి మాటను గురించి మనం లెక్క చెప్పాలి. నోటి మాటను గురించి లెక్క చెప్పాలి అనే ఒక మాట మనం అనుకున్నాం. ఇక రెండవదిగా మనము తీర్పులో నిలబడినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమి చెప్పాల్సి వస్తుంది అని అడిగితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయనట రాజ్యమును సంపాదించడానికి తిరిగి వెళుతూ ఈలోపు ఇదిగో ఈ తలాంతు, ఇదిగో ఈ మీనా అంటూ తలా ఒకటి ఇచ్చాడంట. ఇచ్చి దీనివలన వ్యాపారం చేయండి, దీనివలన రాజ్యాన్ని అభివృద్ధి చేయండి, దీనివల్ల రాజ్యానికి లాభం రావాలి, నేను మరలా వస్తాను, లెక్క అడుగుతాను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనందరికి కూడా తలా ఒక తలాంతు ఇచ్చాడు అనండి గట్టిగా. మనందరికి తలా ఒక తలాంతుని ఇచ్చాడు. ఎవరినైనా దేవుడే గాని సేవకు పంపి ఉంటే, దేవుడే గాని ఎవరైనా సేవకు పంపి ఉంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరిని వట్టి చేతులతో పంపలేదు, పంపడు. ఏదో ఒకటి ఇచ్చి పంపుతాడు. ఆమేననండి గట్టిగా. రూబెన్ గారిలాగా అందంగా పాడలేకపోవచ్చు, బుష్ గారిలాగా శక్తివంతంగా ఆరాధన చేయలేకపోవచ్చు, కానీ ఇంకోటన్ని ఇచ్చి ఉంటాడుగా మాకు, ఏదో ఇస్తాడండి కదా. ఏమీ ఒకటి పంపుతాడు, సేవకు అన్యాయస్తుడు అయిపోతాడు. అలా చేయడాయినా, అలా చేయడాయినా. నాకు ఎంత ఇష్టమో నిర్గమకాండంలో 4వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఆ కర్ర కింద పడేయమన్నాడు, పాము అయింది, తోక పట్టుకోమన్నాడు, కర్ర అయింది. ఎవడన్నా నువ్వు దేవుడు పంపాడా, నువ్వు సొంతంగా వచ్చావా అని అడిగితే ఆడి ముందు ఇది పడే, పాము వద్ది, తోకట్టుకో, కర్ర అయిపోద్ది, ఆడు నమ్ముతాడు అప్పుడు అన్నాడు. వాడికి ఒక సూచనగా మోషే చేతిలో పెట్టాడు. కానీ 17వ వచనం వచ్చేసరికి మోషే దేవుని కర్ర చేత పట్టుకొని బయలుదేరాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మోషేకి ఏమి ఇచ్చాడంట? కర్ర ఇచ్చాడంట. మనం ఏమనుకున్నాం, ఎప్పటి నుంచో మోషే గొర్రెలు కాస్తున్న కర్రే కదా, అది దేవుడు వస్తా వస్తా పరలోకంలో తెచ్చిచ్చింది కాదు కదా, అది ఎప్పటికి చాలా కాలంగా మోషే వాడుతున్న కర్రే కదా. మోషే కర్ర, మోషే కర్ర, ఒక అధ్యాయమే 4 నుంచి చివరి దాకా దేవుని కర్ర, దేవుని కర్ర. దాంట్లో కొన్ని మార్పులు చేశాడు, కొన్ని బయటికి రప్పించాడు, కొన్ని చేర్పులు చేశాడు. ఇది నా కర్ర ఎప్పటికెళ్ళని చెప్పాడు దేవుడు. పెద్ద సముద్రం వస్తే చాపు అన్నాడు, ఒట్టి బండ వస్తే ఒక దెబ్బ ఏమన్నాడు. ఏం చేసినా కర్రతోనే. దావీదుకు సింపుల్ ఒక రాయి ఇచ్చి పంపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషా మీద ఒక దుప్పటి పారేశాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. జనములను పరిపాలించడానికి, రాజ్యములను సరిచేయడానికి, కట్టుటకు, నాటకు, పడగొట్టకు, బేబత్తాలను చేసేయడానికి ఇర్మియా నోట ఒక మాట ఉంచాడు, వెళ్ళిపో పర్లేదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ జనములకు భయపడకు, ఈ ప్రజలకు భయపడకు, రాజ్యాలకు భయపడకు, పెళ్ళగించుటకును, విర్రగొట్టకును, కొట్టకును, నాటకును ఈ జనముల మీద ప్రవక్తను నియమించారు. ఇదిగో నా మాట నీ నోట బిడ్డ నిలుపు అన్నాడు. స్తోత్రం చెప్పండి. మనందరికీ కూడా ఏదో ఒకటి, కొంచెం గట్టిగా, ఏదో ఒకటి, అది సాక్ష్యమో, అది పాటో, అది ప్రార్థనో, అది ఆరాధనో, అది ప్రసంగమో, అది పరిచర్యో, అది ఇంకేమన్నా తలాంతులో ఏదో ఒకటి అయితే మొత్తానికి ఇచ్చాడు కదా. ఏడోయ్, ఆ ఇచ్చిన దాని వలన నువ్వెంత సంపాదించావు,
ఆ ఇచ్చిన దానితో ఎంత ఫేమస్ అయ్యావు, ఆ ఇచ్చిన దాంతో ఎంత పోగేశావు, ఇచ్చిన దాన్ని ఎంత క్యాష్ చేసుకున్నావు, నీ లెక్కలు మండిపోరు. యేసు ప్రభు రేపొద్దున ఇవన్నీ చూడ్డు, దాని వలన నా రాజ్యానికి ఎంత లాభం అయింది మాట్లాడరా ఇప్పుడు. మరి అదా మరి అదే మరి దేవుని కృపను బట్టి దాంతోనే పోషించబడుతున్నామండి. ఇట్ హ్యాస్ బికమ్ యువర్ ఓన్ ఫినాన్షియల్ సోర్స్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. అన్ఫార్చునేట్లీ ద లార్డ్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. నీకు అనుగ్రహించబడ్డ తలాంతు దురదృష్టవశాత్తు నీ జీవనోపాధిగా మారిపోయింది. ప్రసంగానికి ఎంత నా రేట్ ఎంతో తెలుసా? ఈడొక ఆధునిక వేస్ట్ అయి ఉంటాడు. వీడికి రోజుకి రేట్ ఏంట్రా రే? మరి అంత దుర్మార్గంగా మాట్లాడకో. నువ్వంత దుర్మార్గంగా చేయొచ్చునా? నీకు రేటా? సైతానిక బేటా రేటా నీకు? తప్ప ఆ మాట మాట్లాడితే నేను ఏంటంటే అది మహిమగల దేవుని ఉపదేశాన్ని అంగడి సరుగ్గా మారుస్తావా? ప్రభు ఇచ్చిన తలాంతికి రేటు కేటాయిస్తావా? ఏంటంటే దుర్మార్గం మాట్లాడరే. ఆయన వెళ్తా తలకొట్టిచ్చి దీనితో నా రాజ్యాన్ని డెవలప్ చేయరా బాబు అంటే రాజ్యం అట్టాగే తగలబడింది. ఈడు మనకు డెవలప్ అయిపోయాడు. దేవుని కృపను బట్టి మరి మినిస్ట్రీ చాలా డెవలప్ అయిందండి, పరిచర్య చాలా వర్ధిల్లిందండి. అంటే ఏంటి? 2 ఎకరాలు కొన్నాడు, 2 బిల్డింగ్లు కట్టాడు, 2 కారులు ఉన్నాయి, పరిచారకులు ఉన్నారు, ఈడు బైబిలీడి మొయ్యుడు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. నేను మాట్లాడేదంత దుర్మార్గంగా ఉందా? పచ్చి నిజమండి. అందరికీ తెలుసు కాబట్టి ఎవరు మాట్లాడరు, నేను మాట్లాడతాను, అంతే తేడా. తెలియని నూతన మర్మమేం కాదు, అందరికీ తెలిసిన ముచ్చటే. కానీ మనకెందుకులేండి, నాకేమో అదే మినిస్ట్రీ ఇచ్చాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పరే. అయ్యగారులు అమ్మగారులు కూడా మీరేమి సేఫ్ జోన్లో లేరు. దేవునికి స్తోత్రం. లెక్క అడుగుతాడు యేసు ప్రభు. నీకేమి ఇవ్వలేదా బిడ్డ దేవుడి సేవలో? ఏదో ఒకటి నీకు కూడా ఇచ్చాడుగా. నీ కన్నీరు, నీ ప్రార్థన, నీ భారం, నీ సాక్ష్యం, నీ సమర్పణ, నీ ఉపదేశం, నీ పాట, ఏదో నీ తలంతు గుండె మీద చేయి పెట్టుకొని అయ్యగారులందరూ సాక్ష్యం చెప్పాలా? నీకు అనుగ్రహించబడిన తలాంతుతో నీవు లాభపడ్డావా? దేవుని రాజ్యమునకు లాభమేమైనా కలిగిందా? ఇది మీకు అర్థం కావడానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సువార్త చేయవాడు సువార్త వలన జీవనం చేయాలి, బలిపీఠంతో పరిచయం చేయడు, బలి అర్పణలు తినాలి. ఇవన్నీ నూతన నిబంధన కూడా ఉన్నాయి. నూర్చెడు ఎద్దు మూతికి చెక్కం పెట్టకూడదు. నేను వీటికి ఏమి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. నువ్వు తినాలి, నువ్వు బ్రతకాలి, కాదంటలేదు. కానీ లాభం ఏంటి? తినడమే లాభమా? బ్రతకడమే లాభమా? కాదుగా. నూర్చెడు ఎద్దు మూతికి చెక్కం పెట్టకూడదు. నీకు అర్థం కావడం చెప్తాను. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదంటే నూర్చే ఎద్దు ఆ గింజలు తినాలనే వద్దనా? కొంచెం గట్టిగా. ఇప్పుడు ఎద్దు ఎక్కువ తింటుందా, రైతుకి ఎక్కువ వస్తుందా? ఇది తింటది, ఆయన లాభం పొందుతాడు. నువ్వు తినవయ్యా కాదని ఎవడన్నాడు సేవ చేసినప్పుడు? కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీకెక్కువ లాభమా, రైతుకి ఎక్కువ లాభమా? అయ్యా బాగా బలంగా వాడబడుతున్నట్టున్నావేంటి? పెట్టి కింద పెట్టు. ఏ రక్తి పెడా, నీకు ఇచ్చిన తలాంత అదేనా? తెగవాడు పడుతున్నావు. మోసే కర్ర ఇచ్చాడు, నాకు ఫోన్ ఇచ్చాడు అన్నాడు. ఏది నా బిడ్డ వచ్చిందా? ఏమా చూడమ్మా, దేవుని స్తోత్రం. కూటమయ్యాక మాట్లాడదాం నుండు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పట్టుకో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని. నేను అనేది ఒకటే నాయన, నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. అది కుప్ప నూర్చినంతసేపు నవ్వులుతానే ఉండాలి, కరెక్టే. కుప్ప నూర్చినంతసేపు నవిలినప్పటికీ కూడా, తిన్నప్పటికీ కూడా అది ఎక్కువ తింటుందా, రైతుకి ఎక్కువ ఉంటుందా? మనం సేవ చేసినంతకాలం తినాలి, కాదనడం లేదు. కానీ అల్టిమేట్గా మనం ఎక్కువ పొందామా, దేవుని సేవకి ఎక్కువ వచ్చిందా లాభం? సంఘం అలాగే ఉంటుంది.
వీళ్ళ ఆత్మలు అలాగే ఉంటారు. వీడు ఇంకా బలహీనతలో ఉంటాడు, వీళ్ళు ఇంకా పరిపూర్ణతలకు రారు, వీళ్ళకి సంపూర్ణతలకు రారు, వీళ్ళకి ఆత్మవరాలు పొందరు, వీళ్ళకి అసలు ఏమీ ఉండదు. వీడి మట్టుగా నూర్చినంతసేపు తింటే తప్పులేదు, కానీ రైతుకి పొట్టు మిగిలిచ్చి మొత్తం తినే తెలగా ఇది రాకాసి ఎద్దులాగా ఉంది. ఇది బస్తాల కొద్ది ఇదే తినే రైతుకి గడ్డి వదిలేస్తుంది ఇది. ఓరి బాబోయ్, నూర్చెడు ఎద్దుగా ఉండాలి కానీ తినేడు ఎద్దుగా ఉండకూడదు కంటిన్యూగా. బాధగా ఉందా? నాకు నీకు సమానమే డైలాగు. స్తోత్రం చెప్పండి. నేను ఏం మాట్లాడుతున్నానో స్పృహ కలిగి మాట్లాడుతున్నాను. నేను తినేటప్పుడు నాకు ఆలోచన ఉంటుంది, నేను నిద్రపోయేటప్పుడు నాకు ఆలోచన ఉంటుంది, నా చేతికి వస్తే డబ్బు విషయంలో నాకు ఆలోచన ఉంటుంది. నాకు ఎంత కావాలో అంత, మిగతాది మళ్ళీ దేవుని రాజ్యానికే. లక్షల రూపాయలు ఆ టెన్షన్ ఉంటుంది 24 గంటలు. ఎందుకని? నేను నూర్చెడు ఎద్దును తప్ప వ్యవసాయం చేసిన రైతుని నేను కాదు. రైతు వేరే ఉన్నాడు, ఆ రైతుకు ఉపయోగపడ్డానంతే. దుక్కు తిన్నప్పుడు తింటాకేం లేదు కనుక, కలుపు తీసినప్పుడు తింటాకేం దొరకలేదు కనుక, కోతలప్పుడు నుడిచినప్పుడు కొంచెం తినరా బాబు అన్నాడు. స్తోత్రం చెప్పరే. రోజూ సేవ చేస్తాం, రోజూ తింటాకు ఉండదు కదా, ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది అప్పుడప్పుడు మేత. వచ్చినప్పుడు కూడా కడుపుకి తినాలి అనండి ఒకసారి. మాట్లాడరు ఇప్పుడు. కడుపుకి తినాలి, మిగతాది దేవుని రాజ్యానికి వదిలేయాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ ఫార్ములా మీకు నచ్చకపోయినా కొంచెం ట్రై చేయండి, మీరు దీవించబడతారు. నేను నమ్మకంగా చెప్తున్నా. హల్లెలూయా. నువ్వు కడుపు కట్టుకొని సేవ చేయమంటలా, నువ్వు కడుపు కట్టుకొని సేవ చేయమంటలా. ఆశలు మరీ ఆహారం కూడా తినకుండా చచ్చిపోమని చెప్పట్లా. కడుపు నిండా తిను, కడుపు వరకు తిను. స్తోత్రం చెప్పు గట్టిగా. నేను అడిగాను యేసుప్రభుని ఒక రోజున, పూరేళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి తిన్నాక చెప్పేసావు కదా, న్యాయమేనా నీకు ఇది? నీకు అంత నచ్చకపోతే ఇవ్వటం ఎందుకు, చంపడం ఎందుకు ఆయన అడిగాను యేసుప్రభుని. యేసుప్రభు అన్నాడు, ఒరేయ్ దుర్మార్గుడా, ఎంతమంది తిన్నారా అన్నాడు. అందరూ తిన్నారు. ఎంతమంది చచ్చారా అంటే 23. అర్థమైంది పాయింట్. తిన్న వాళ్ళందరూ సావలేదుగా. తిన్నది 20-30 లక్షల మంది, చచ్చిన వాళ్ళు 20-30 వేల మంది. మరి ఏంటంటావు తేడా? అప్పుడు అర్థమైంది పాయింట్. ఆ మాంసవారు ముక్కులలో ఉండగానే దేవుడు కొట్టాడు. కడుపుకు తిన్న వాళ్ళని ఏమీ అనలేదు, ముక్కులో కొంచెం తిన్నామని చంపేశాడు. సార్ అబద్ధమా సార్ ఇది? అయ్యగారులు మాట్లాడతలేదే. కడుపుకు తిన్నవని ఏమని అన్నాడండి? అసలు ఆయనే పెట్టాడు, తినండి రా, ఖచ్చితంగా తినండి అన్నాడు. నేను అన్నాను, నీ అవసరానికి నువ్వు సేవలో డబ్బు వాడుకుంటే ఏమండవు? నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, నీ ఫెయితముల బిడ్డల కోసం ఖర్చు పెడితే ఏమండవు? ఆ అవసరం దాటి రెచ్చిపోయావో చంపేస్తాడు మళ్ళీ. ఇందులో అనుమానము లేదు. నీకు దమ్ముంటే ఈ నెల వచ్చిన ఆదాయం అంతా, ఖర్చు పెట్టిందంతా ఈ పేజీలో రాయి. ఆ ఖర్చులో ఇది ఒక్కటి కూడా వ్యర్థం కాదని దేనికి టిక్కులు పెడతావు పెట్టు, నీకు దమ్ముంటే. దైవజనం ఉన్నవాడికి ఆ దమ్ము ఉండాలండి. ఒక నెల ఖర్చు అంతా రాసి నెల అయిపోయిన తర్వాత ఇది అనవసరం కాదు, ఇది వ్యర్థం కాదు, ఇది పర్ఫెక్ట్ అని ఎన్నిటి టిక్కి పెట్టగలవు నువ్వు? నీ పెన్ను మధ్యలో ఆగిపోద్దని నేను చెప్తున్నాను గ్యారంటీగా. ఒప్పద మనస్సాక్షి. దేవుడు ఎన్నో సంవత్సరాలు తిండి లేకుండా కష్టపడి సేవ చేసినందున, ఇప్పుడు నాకు ఇచ్చినందున నేను మరి బాగా తినాలనుకున్నాను. హల్లెలూయా. అందరికీ వందనాలు. అమ్మలో అయ్యగారు మంచివాడై సందా పెట్టి నీకు ఇచ్చాడని దేవునికి స్తోత్రం. ఆయన తెలివైన పోయి సంత పెట్టి నీకు ఇచ్చేసాడు, నువ్వు లెక్క చెప్పాలి. ఇప్పుడు ఆయన బతికిపోయాడు. ఆయన ఏదో పెట్రోల్కి 100 రూపాయలు ఇచ్చిన పెట్టి నీకు ఇచ్చి వెళ్ళిపోయాడు. నువ్వు సెలరీ అయిపోయి ఖర్చు పెట్టావు, ఆయన సేఫ్ జోన్ నువ్వు దొరికిపోయావు. మా అయ్యగారు అసలు నాకు ఇచ్చేస్తాడు సార్ మొత్తం మందే, తీర్పు కూడా నీదే. తమాషా కాదు అసలు. వారు ఏమీ తీసుకోరండి, నాకే అప్పగిస్తారండి. లెక్క కూడా అప్పగించాలి కదమ్మా. అమ్మలో స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఇప్పుడు మటుకి పాస్టర్లు చెప్పట్లేదు నా గట్టిగా, కొంచెం రిస్క్లో పడ్డట్టు ఉంది బండి. దేవుడు నా చేతికి అధికారం అప్పగించి ఉన్నాడని నేను ఎంతగో సంతోషించుండగా నన్ను భయపెట్టుచుంటివా?
సౌకర్యం పెరిగిన కొద్దీ డేంజర్ పెరుగుద్ది. సైకిల్ మీద వెళ్తా పడితే దెబ్బలు కొంచెం బండి మించి పెడితే అది కొంచెం మేడ మించి పెడితే, మీకు అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక దైవ సేవకుడిగా, మీ సహోదరుడిగా, మీ తోటివానిగా, నువ్వు కడుపుకు ఎంత తిన్నా యేసులో ఏమన్నావు రాసి పెట్టుకో. గ్యారంటీగా ముక్కులోకి వచ్చిందంటే మాత్రం చంపేస్తాడు పక్కా. ఆమేన్. నువ్వు బ్రతికితే దేవుడు ఏమండవు, అనేక తరములకు అన్నామంటే మాత్రం చంపేస్తాడు. అనేక తరములకు సరిపడా నేను సిద్ధపరిచాను, నా ప్రాణమో అనగానే వచ్చాయి అన్నాడంతే. ఏసు రక్తం వేచేయు. ఆ డైలాగ్ వస్తే నచ్చదు యేసు ప్రభుకి. ఏంట్రా కూడబెడుతున్నావు, ఏంట్రా కడుపులోకి తినమంటే. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఈ టీపీఎంలో కానీ, యేసన్న గారి పరిచర్లో కానీ, అలాంటి ఆ రకమైన నడిపింపులో ఉన్న సేవలింట్లో కూడా దైవ సేవకులకు నేర్పే క్రమం అదే. నీకు 5 లక్షలు వచ్చినా 10 లక్షలు వచ్చినా నిరభ్యంతరంగా నీకు నీ ఫెయిత్ అవసరాలు తీర్చుకో. నువ్వేం కక్కుర్తిగా కష్టపడి బతకక్కర్లా, మంచిగా తిను. అవసరాలను తీరిపోయినాయా, మిగతా 2 లక్షలు మిగిలిన 10 లక్షలు మిగిలిన తీసుకొచ్చి సెంట్రల్లో అప్పగించి. ఇది రూలు పర్మనెంట్గా మినిస్ట్రీలో. అది ఎందుకు నేర్పారంటే కారణం ఇదే. చాలా పరిచర్లో అదే క్రమం. బ్రాంచీలు అప్పగిస్తారు, బ్రాంచీలు అప్పగించి పాస్టర్ గారికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. సందా ఎంత వచ్చింది, నాకు లెక్క చెప్పు, నువ్వెంత తినేసావు, అలా విసిగించరు. నీ ఇష్టం, నువ్వు మంచిగా బ్రతుకు, నీ అవసరాలు తీర్చుకో. రూపాయి మిగిలిన 1,00,000 మిగిలిన తీసుకొచ్చి అప్పగించు. అసలు ఎంతైనా సరిపోతలేదని కూడా ఒకడు ఉంటాడు. దాన్ని వీళ్ళేమి చేయరు. ఒకరోజు దేవుళ్ళు లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా ఉంటుంది అది. ఇప్పుడు ఇది ఇండిపెండెంట్ సాంగ్, నీ నెత్తి మీద ఎవరు, కానీ దేవుని భయంతో నువ్వు ఆ పని చేయాలి. నీ అవసరాలన్నీ తీర్చుకో, మంచిగా బతుకు. మరి చిరిగిపోయిన బట్టలతో మరి నీళ్లు పోసుకొని తిని అంత కష్టపడద్దు. మంచిగా తిను, మంచిగా బట్టలు ఎట్లా వేసుకో, సౌకర్యంగా బ్రతుకు. అవసరాలు అనండి. కొత్త నిబంధనలో దేవుడు అవసరాలు వాగ్దానం చేశాడా, లగ్జరీస్ వాగ్దానం చేశాడా? క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యము చొప్పున మీకు ఐశ్వర్యం అనుగ్రహించబడును అని లేదా? మహిమైశ్వర్యం ఆయిందే, నీది కాదు ఐశ్వర్యం, నీ అవసరాలు మాత్రమే. నూతన నిబంధనలో ఐశ్వర్యం వాగ్దానం చేయలా, అవసరాలు మాత్రమే వాగ్దానం చేశాడు. 24 గంటలు మరి అబ్రహాము మరి వెండి బంగారములు కలిగిన ఐశ్వర్యవంతుడు. ప్రభు నా ఇంట్లో బంగారం లేదు ప్రభు, అది అమాయకమైన ప్రార్థన కాకపోతే. ఆయన ఐశ్వర్యం అది, మన ఐశ్వర్యం వేరే. క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మనం ఎరగాలి. ఇప్పుడు ఈ మంటి ఘట్టంలోనే మహిమైశ్వర్యం పెట్టేశాడు. ఇప్పుడు నూతన నిబంధనలో ఆ గొడ్డు గేద, ఈ హాగరు, ఎలియాజరు, వీళ్ళు కాదు మన ఆస్తి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. మన ఆస్తి ఎవరు? తిమోతి, ఫిలమోను, ఒనేసిము, ఇది మన ఆస్తి. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అబ్రహాముకి ఐశ్వర్యం వచ్చింది, మనకు ఐశ్వర్యం వచ్చింది. అబ్రహాం ఐశ్వర్యం వేరు, మన ఐశ్వర్యం వేరు కదా. అబ్రహాం ఐశ్వర్యములో ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి, సముద్ర పిసకరేణులు ఉన్నాయి. సముద్ర పిసకరేణులు భౌతిక శారీరక సంతానానికి గుర్తు, ఆకాశ నక్షత్రాలు ఆత్మీయ సంతానానికి గుర్తు. మనకు వర్తించేది అది మాత్రమే కదా. నీవు నేను కూడా అబ్రహాం వల్ల కొన్ని లక్షల మందికి ఆత్మీయ తండ్రిగా ఉండవచ్చు. సువార్త చెప్పి కష్టపడి యాత్రలను సంపాదించి శిష్యులను తయారు చేసి వారి ద్వారా మనకు జనములకు తండ్రిగా ఉండవచ్చు. కాబట్టి ఈ రోజున మనం స్పష్టంగా ఒక మొదటి మాట తీసుకుందాం. నాకు తీర్పు ఉంది, అది కూడా చాలా కఠినమైంది ఉంది. అందులో నా ప్రతి మాట లెక్కలకు వచ్చుద్ది. రెండవది, నేను నా తలాంతులకి లెక్క చెప్పాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలయ్య గారి సాక్ష్యం చెప్తాడు. మేము ఇప్పటికి నీ ఆకలితోనూ చలితోనూ దిగంబరతోనూ ఇప్పటికిని అనండి పోనీ ఇప్పటికిని అనే మాట సేవలోకి వచ్చిన మొదటి రోజు చెప్తాడు ఎవడన్నా.
సేవలకు వచ్చిన కొత్తలో చెప్తాడా? చాలా కాలంగా సేవ చేసిన తర్వాత, ఇంతమందికి రక్షణ స్వార్ చెప్పాక, ఇంతమందిని రక్షణలోకి తెచ్చాక, ఇంతమందిని బలపరిచాక, ఇన్ని సంఘాలు కట్టాక, ఇంతమంది సైనికుల్ని సేవకుల్ని తయారు చేశాక, ఇంత చేసిన తర్వాత ఇప్పటికీ కూడా మేము చలితో ఉన్నామంటే సరైన గుడ్డ లేదు మాకు. నేను అంటాను, ఆహారము కంటే వస్త్రము ప్రాముఖ్యత కలదని కీర్తనలో రాశాడుగా కదండి, మత్తయిలో చెప్పాడుగా. అంటే ఒకవేళ ఆహారం లేకపోయినా బతకొచ్చు, కానీ సరైన వస్త్రం లేకపోతే ఎంత కష్టం. మినిమంలో మినిమం వస్త్రం, కానీ పౌలయ్య గారికి మంచి వస్త్రాలు లేవంట. చలిని కాచుకోవటానికి మన భాషలో చెప్పాలంటే బ్లాంకెట్స్ కానీ వామ్ క్లోత్స్ కానీ ఏమీ లేవంట పౌలు గారికి. చలికి వణికిపోతూ ఉండేవాడంట. అతను అన్న మాట నాకు చాలా కష్టం అనిపిస్తుంది. దిగంబరత్వముతోను అసలు భరించలేండి. ఆ మాట చదివినప్పుడల్లా బాధ వస్తుంది నాకు. ఎన్నెన్న పడొచ్చండి, అది ఎలా పడగలం? నిందలు పడవచ్చు, అవమానాలు పడవచ్చు, తిండి లేకుండా బతకొచ్చు, మరీ వస్త్రం లేకుండానా? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా అంతకన్నా అవమానం, అంతకన్నా సిగ్గు, అంతకన్నా ఘోరం, అంతకన్నా దుస్థితి ఇంకేముంటుంది? పౌలు గారికి తరచుగా పరిస్థితి వచ్చిందంట. ఒక ఊరిలో పుతోనునికి దయ్యాన్ని ఎలగొట్టాడని, పోనీ ఈయన్ని వెళ్ళగొట్టచ్చు కదా. ఆయన బట్టలు లాగివేసి విపరీతంగా బెత్తములతో కొట్టి లోపటి చెరసాల్లో వేసి బొండ్లు బిగించారంట. కొరడగట్టిన ఖైదీ అండి, దొంగోడండి. అరే తప్పించుకుంటారా, లోపలేసేయండి రా, ఎక్కడ బాగా లోపటి చెరసాలు వేసి విపరీతముగా బెత్తములతో కొట్టి అతని బట్టలు లాగివేసి, బట్టలు లాగేసి అంత కోపం ఏంటి సార్ అసలు? ఆ దైవజనుడు చేసిన సేవనికి నచ్చకపోతే, అతని వల్ల నీకు ఆదాయానికి ఏమైనా గండి కడితే మాట్లాడు. అతను బట్టలు చింపేటివేంటి? దైవజనులను సిగ్గుపరచడం, దైవజనుని అవమానపరచడం, పూతోను అడ్డం పెట్టుకొని బతుకుతున్న వాడి లక్షణం అదే. పూతోని వలన లాభం సంపాదించుకున్న వాడి లక్షణం. వాడికి లాభానికి ఏమన్నా దెబ్బ తగిలితే వాడు స్పేర్ చేయడు, చింపేస్తాడంతే బట్టలు. అవసరమైతే నేను నగ్నంగా రోడ్డు మీద ఉంచోబెట్టాలని, నేను సిగ్గు తీయాలని, నేను అవమానపరచాలని ఎంతటి దాష్టికానికైనా తెగబడతాడు వాడు పూతోను యజమాని. ఈరోజు మీరు సీరియస్గా ఆలోచించండి. నువ్వు దేనికి లెక్క చెప్పాలి? నీకు ఇచ్చిన తలాంతులు. ఇప్పుడు ఆయనకి బట్టలు లేవు, సరైన తిండి లేదు, చలికి వణికిపోతున్నాడు. కాబట్టి సేవ కూడా అంత దరిద్రంగానే ఉందా? కొంచెం గట్టిగా. పౌలయ్య గారి పరిస్థితి మా నిష్ట దరిద్రంగా ఉంది కదా. ఒంటి మీద గుట్లు కూడా జరగలేకుండా సేవ కూడా అలాగే తగలబడిందా? సుసంపన్నమైన సేవ చేశాడు, మహిమ కలిగిన సేవ చేశాడు, అద్భుతమైన దైవజనులను తయారు చేశాడు. అంటే సేవ చూస్తేనేమో మంచి రిచ్గా ఉంది, ఆయన ప్రత్యక్షతలు మంచి రిచ్గా ఉన్నాయి, తయారు చేసిన కుర్రోళ్ళు కత్తిలాగా ఉన్నారు. ఆయన మట్టికి దరిద్రంగా ఉన్నాడు. సంఘము ఐశ్వర్యములు ఎదుగుతున్నది, సేవకుడు దరిద్రములో మూలుగుతున్నాడు, చలికి తట్టుకోలేకపోతున్నాడు. అపోస్తుల అనుభవాలు మాకు కావాలని ప్రార్థన చేసిన ప్రతిసారి తెలియకుండానే ఆ దిగంబరత్వం అయితే వద్దయ్యా అనిపిస్తుంది. తట్టుకోలేము. మనకు షర్ట్ ఇస్త్రీ లేకపోతేనే సిగ్గు, గంజి పెట్టకపోతేనే ఎంత కోపం వచ్చేస్తుందో. పాస్టమ్మలు అయితే నేను ఎంత బాగా పరిశీలన చేశానంటే, ఉదయం వేసిన డ్రెస్ సాయంత్రం వేరే ఏ పాస్టమ్మ కూడా, అది ఎంత కొత్త డ్రెస్ అయినా సరే సాయంత్రం కొట్టలో మళ్ళీ వేరే డ్రెస్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే నలిగిపోయింది. మనకి ఎంత శ్రద్ధ కదా. పాస్టర్ అయినా సరే ఆ రోజు అలా గడిపేస్తారు ఆ డ్రెస్తో. కానీ పాస్టమ్మలను మాత్రం చెప్పా సమస్య, ఉదయం డ్రెస్ మళ్ళీ సాయంత్రం వేయటమా, వేరే డ్రెస్ ఉండాల్సిందే. అంత దరిద్రంగా ఏమి లేవు. దేవుని కోపం బట్టి 2 డ్రెస్సులు ఉన్నాయి మాకు, మరి అంత ఘోరంగా బతకాలా? అపోస్తలులు తాము దరిద్రములో ఉండి సంఘమును ఐశ్వర్యవంతంగా తయారు చేశారు. కాదంటారా అండి? మీరు చెప్పండి. పౌలు గారు ఎంత దారిద్ర్యం ఉన్నాడో సేవలా ఉందా అండి? సంఘం అలా ఉందా? ఆయన సంఖ్యలో చేతికుండగా, రక్తం కారుతూ ఉండగా రాసిన కొన్ని పత్రికలు ఈనాటికి దేవుని సంఘాన్ని సుసంపన్నంగా ఉంచుతున్నాయి, ఐశ్వర్యవంతంగా మార్చేశాయి.
ఆయన ఒక లేఖ రాస్తూ, ఈ సంఖ్యలు తప్ప నాకున్న కృపలన్నీ మీకు రావాలని రాసి, ఆనాట రాస్తున్నప్పుడు సంఖ్యలు ఉన్నాయంట చేతికి, కష్టంగా ఉంది రాయడం. రాస్తూ, ఈ సంఖ్యలు తప్ప అన్నీ మీకు రావాలని కోరుకుంటున్నాను. అబ్బా, నా వరకు అలాంటి పెద్ద పెద్ద అనుభవాలు తెలియదు, కానీ నేను ఎవరికి ప్రార్థన చేసిన, ప్రభా ఈ షుగరు, ఈ నిష్కారణ ద్వేషంతో రోజు దూషింపబడే ఈ స్థితి తప్ప నాకు ఇచ్చిన కృపలు ఈ సేవకులందరికీ ఇవ్వండి అని ప్రార్థన చేస్తుంటాను నేను. కొన్ని వందల మంది దైవజనులు నడిపింపుగా అప్పగించులు ఉన్నారు, వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేయాలి నేను? అన్నా నా నెత్తిమి చేయబెట్టన్నా, అన్న చిన్న ప్రార్థన చేయను అని కొన్ని వందల మంది దైవజనులు అంటూ ఉంటే నాకు ఒకలాంటి దుఃఖం వస్తుంది. అయ్యా, ఈ జబ్బు, ఈ అవమానాలు, ఈ నిష్కారణ ద్వేషం, ఇవి తప్ప ఈ ప్రత్యక్షతలు, ఈ భారం, ఈ కృపంతివు నాయన. పౌలయ్య గారు గుర్తొస్తాడు. ఆయన గుర్తురాని రోజు ఉంటుందా? ఒక రోజు ఉంటుందా? ఏ సేవకుడికైనా పౌలు గారు గుర్తు రాకుండా మనం చేయగలమా? ప్రసంగం అసలు ముందుకు వెళ్ళగలమా? అడుగడుగున యేసు ప్రభు తర్వాత మనకు సహకారంగా నిలబడిన వ్యక్తి పౌలు గారి. ఆయన మాటలు, ఆయన అనుభవాలు, ఆయన సాక్ష్యం, ఆయన ప్రత్యక్షతలు, ఆయన చెప్పిన విప్పిన మర్మాలు మనకు ప్రతిరోజు ఉపయోగపడుతున్నాయి. అంటే కొన్ని కోట్ల మందిని సుసంపన్నం చేశాడు ఒక్క ఆయన. తాను దరిద్రంలో ఉండి. నా పాయింట్, లాభం పౌలు గారికి కలిగిందా? పౌలు గారి వలన దేవుని రాజ్యానికి కలిగిందా? మీ అందరికీ నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మీరు తిండి కూడా తినకుండా, బట్ట కూడా కొనుక్కోకుండా సావమని అంటలేదు. మంచిగా తిందాం, మంచి బట్ట కట్టుకుందాం, గౌరవప్రదంగా బతుకుదాం. అవసరాల వరకు దర్జాగా, మనస్సాక్షికి నేరారోపణ లేకుండా హాయిగా బతుకుదాం. అవసరాలన్నీ తీరిన తర్వాత మాత్రం భయపడదాం. లెక్క చెప్పాలన్నా భయం పడదాం. అది దేవుని రాజ్యానికి ఉపయోగించేలా భయపడదాం. ఏసన్న గారి చేతికి డబ్బులు ఇప్పుడు రాలేదు సేవలో. ఏసన్న గారు కడుపు పేదరికంలో చాలీచాలను బతికి చచ్చిపోయాడా? ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కాదా? ఆ మనిషిలో పనిచేయకపోయినా, అక్కడ పెరగకపోయినా, వారి దగ్గర తర్ఫీదు అవ్వకపోయినా, ఆ సంస్థలో ఏ ఒక్కరోజు లేకపోయినా దూరంగానే వారిని చూస్తా, అబ్బా ఎంత చక్కని సేవ కదా, ఆ కృప మాకు ఇవ్వండి బాబు అని ఏడుస్తా బతికాం మేము. కనీసం ఈ ఒక గుడారాల పండుగ కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఒక్క సేవకుల కుట్ర కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను. కానీ ఊహించని రీతిగా కొన్ని వేదికల మీద అయ్యగారితో నాకు కలిగిన పరిచయాన్ని బట్టి, వారి ప్రేమ, వారు చేసిన ప్రార్థన వల్ల పొందుకున్న మేలును బట్టి, ఆ వైపుకి వెళ్ళినప్పుడల్లా గోరంట్లో అన్నగారు ఉన్నారంటే తెలుసుకుని, ఆయన ఉన్నారు అంటే గవ్వ వెళ్ళి 1-2 నిమిషాలు ఆయన కుర్చీలో కూర్చుంటే కింద మోకరించి, అయ్యా చిన్న ప్రార్థన చేయండి, సేవకు వచ్చాను ఎక్కడ నేను సిద్ధపరిచింది ఏదో ఆయన చేతిలో పెట్టుకొని చిన్న ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోవటం ఒక అలవాటు. మా అయితే ఒక 5 నిమిషాలు గడిపేవాళ్ళం మేము. 5 నిమిషాలు, ఒకసారి పావుగంట అవుతుంది. ఎందుకంటే ఆయనే అడుగుతారు, మనం సోది పెట్టేంత పరిస్థితి ఉండదు కదా. ఆయన అడుగుతారు, ఎలా ఉందరా ఆరోగ్యం అంటాడు, సేవ ఎలా ఉందరా అంటాడు, ఏదో అడుగుతారు. అడిగితే కాసేపు మాట్లాడడానికి అవకాశం, లేకపోతే మనం అడుగుతామా ఏంటన్న సంగతులని? అంత ఛాన్స్ ఉంటుంది కదా పెద్దవారు. నా కనులతో చూశాను బోళ్ళు సార్లు. ఊరికే కుర్చీ తీసుకొచ్చి బయట మెట్ల దగ్గర వేసుకొని కూర్చుంటే 1 గంట 2 గంటల్లో కొన్ని లక్షలు పోగుపడతాయి అక్కడ. సేవకుల కూటంలో కాళ్ళతో తొక్కి సంచుల్లో నింపాల్సినంత కానుకొస్తుంది. ఆయన లగ్జరీ లైఫ్ బతికాడండి. నేను అస్సలు ఇష్టపడని భయపడే స్కార్పియో వాహనంలోనే సగం ఆరోగ్యం నాశనం అయిపోయిందండి. తలుచుకుంటే మస్తు బాధ అవుతుంది. మ్యాక్సిమం ఆయన లైఫ్లో మ్యాక్సిమం స్కార్పియోలో తిరిగాడు. ఆ వాహనం అంత కుదుపు ఇంకే బండి ఉండదు. కొండలైనా, గుట్లైనా, ఇసుకైనా, బురదైనా లెక్క లేకుండా వెళ్ళిపోద్దని అందులో తిరిగేసేవాడు. అన్నకి ఈ బండి ఏంట్రా బాబు. ఇప్పుడు వచ్చే స్కార్పియోలో కొంచెం వైబ్రేషన్ తగ్గింది, కానీ అప్పుడు ఘోరంగా ఉండేది స్కార్పియో. ఆయన ఒక బెంచ్ కారులో తిరగాలనుకుంటే ఆయనకి అసాధ్యమా? ఆయన కొనుక్కో అక్కర్లేదు, 100 మంది తెచ్చి పెడతారు బెంచ్ కార్లు, అన్న వేసుకెళ్ళండి అని. లెక్కేముందండి? నీకు ఎప్పుడైనా ఒక 10 ములక్కాయలు సందా వచ్చినాయేమో,
గుడారాలకి లారీలో మునక్కాళ్ళు వస్తాయి, లారీలో కోడిగుడ్లు వస్తాయి. మీకు తెలియని కాదుగా ముచ్చట్లు. సంపద ఐశ్వర్యం కాళ్ళ కాడికి వచ్చింది. ఆ చిన్న రూమ్లో బతికాడంతే, ఆ మామూలు మంచం మీద బతికాడంతే, సర్వసాధారణంగా చచ్చిపోయాడు. హోసన్న మినిస్ట్రీ పేదగా ఉందా? ఆయన మాత్రం సాధారణంగానే చచ్చిపోయాడు. డబ్బులు లేకపోతే దరిద్రం అండి, ఉన్నా కూడా లేనట్టుగా బతికితేనే కదా వైరాగ్యం అంటే. మనము లాభపడుతున్నామా, సేవ లాభపడుతుందా? మన మనస్సాక్షికి అర్థం అవట్లేదు, యథార్థంగా తెలియట్లేదా? ఇదంతా ఆయన మనకిచ్చిన తలాంతుల వల్లనే కదా సాధ్యమైంది. ఏదో మన నోట్లో పెట్టబట్టే కదా సాధ్యమైంది. నేను నీకు ఇది ఇచ్చాను కదా, నువ్వెంత లాభపడ్డావు, నాకెంత లాభం తెచ్చావు అని అడుగుతాడంట ఒక రోజున. ఆయన రాజ్యమును సంపాదించుకొని వస్తాడంట. మరి నువ్వేం సంపాదించావు అని అడుగుతాడంట మనల్ని. సర్వలోకములు తండ్రి వశము చేయడానికి సంపాదించి వస్తున్నాడు ఆయన, రాబోతున్నాడు. భూరాజులు మోకరించబోయే ఒక రోజు వస్తుంది. నేను తండ్రి కొరకు ఇదంతా సంపాదించుకొచ్చాను రా, మరి నువ్వేం చేసావని అడుగుతాడంట మనల్ని. అయ్యా నేను కారు కొనుక్కున్నాను, అయ్యా నేను బిల్డింగ్ కట్టుకున్నాను, అయ్యా నేను బట్టలు కొనుక్కున్నాను, అయ్యా నేను సౌకర్యంగా బతికాను. ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్తే ఆయన వాడుతున్న సబ్బు 750 రూపాయలు. సబ్బు 750. ఇంకొక పాస్టర్ గారు గుంటూరులోకి వెళ్తే 2300 రూపాయల సబ్బు. బాత్రూంలో సబ్బు పెట్టాడు. నేను స్నానం చేసుకుంటే సంపూర్ణంగా సిద్ధపడి నీళ్లు పోసుకొని చూస్తే సబ్బు లేదు. ఇప్పుడు అందులో రావలేని, బయటికి రావలేని, సబ్బు లేదు. ఏడ తెచ్చిందిరా అని తలుపు దెబ్బ బాధ లోపల నుంచి, సార్ 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 వచ్చాడు. సబ్బేదే సబ్బేదా సార్, అక్కడ ఉంది కదా సార్. లేదయ్యా, ఉంటే ఎందుకు అడుగుతాను. సార్ అక్కడ ఉంది సార్, పలాని స్టీల్ ర్యాక్లో ఉంచండి, పింక్ కలర్లో ఉంది. అది సబ్బా? ఇటుక రాయంత ఉంది, ఇంత లావు. అదేందో అనుకోని దాన్ని చూస్తలేదు నేను. అదేమో సబ్బా, నీకో మనిషి సహకారం కావాలా, అంత ఉంది. ఇదేం సబ్బు అంటే నానా తిప్పలు పడి మొత్తానికి దాన్ని నెట్లకట్ట మేనేజ్ చేసి స్నానం చేసి ఈ పూట గండం గడిచిందని బయటపడ్డా. ఏందండి అంతలా ఉందంటే, అన్నా అది 2300 అన్నా సబ్బు. ఈ ఒక్క పాయింట్ మీద పోతావు నువ్వు అన్నాను. అదేంటి అన్నాడు. ఊరికా 2300 రూపాయల సబ్బు ఏంటి? దుబాయ్లో వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చాడంట. చాలా ఉన్నాయి, ఇంకా ఒకటి పట్టుకెళ్ళి అన్నాడు. నాకు వద్దులయ్యా, ఇప్పుడు నేను చెప్పాల్సిన లెక్కలు బోర్డు అన్నీ, మళ్ళీ ఇది ఒకటి నాకు పెనానికి. నాకు లెక్కలు చెప్పాలనే టెన్షన్ మీదే డబ్బులు ఎక్కువ ఉంచుకొని నా దగ్గర రాగానే ఎవడు వాడికి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఆడు చెప్పుకోవాలి, ఏసు రక్తం ఏం చేయి, స్తోత్రం చెప్పరే, శుభ్రంగా ఎవడు కూడా ఇచ్చేస్తాను అన్నాను. ఇది వాడు దేవుని స్తోత్రం, నేను హాయ్ ఆడు. హల్లెలూయా, మంచిగా చెప్పండి. నీకు ఇచ్చిన ప్రత్యక్షతల వలన, నీకు ఇచ్చిన స్వరం వలన, నీకు ఇచ్చిన తలాంతుల వలన, నీకు ఇచ్చిన సాక్ష్యం వలన దేవుని రాజ్యానికి మేలైందా, నీకే మేలైందా లెక్క అడుగుతాడు. అలాగే పనిలో పనిగా నీకు ఇచ్చిన డబ్బు వలన లక్షలాది రూపాయలు నీ చేతికి ప్రవహిస్తున్నారు కదా, నీకు మేలు జరుగుతుందా, దేవుని రాజ్యానికి మేలు జరుగుతుందా? మీరు చెప్తే అసహించుకుంటారు, చిచ్చి అంటారు. కానీ నాకు తెలిసిన కొందరు దైవజనులు వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లక్షల రూపాయలు తిప్పుతారు. నువ్వు కానీ అడిగితే, ప్రశ్నిస్తే నిన్ను కొట్టించడం, చంపేస్తాం అనే దాకా వెళ్ళగలరు వాళ్ళు. వాళ్ళ బాపతే అది. రియల్ ఎస్టేట్లో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన దైవజనులు నేను ఎరుగుదును. చెప్పుకోవడం సిగ్గుచేటు. మా నగరంలో ఒక పెద్ద పాస్టర్ గారు చేసేది అఫీషియల్గా రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంటుంది, అందులో కూర్చుంటాడు వారం అంతా. దొంగ మాటగా బినామీని పెట్టి కాదు, ఆయనే కూర్చుంటాడు అందులో. మా విశాఖ నగరంలో ఇంకొక పెద్ద పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారు ఆల్రెడీ 3 అమ్మేసిన సైట్ అమ్మాడు. ఆల్రెడీ 3 అమ్మేసిన సైటు ఈ పాస్టర్ అనేవాడు ఇంకో పెద్ద పాస్టర్ గారికి ఇస్తే, పోనీ పాస్టర్ అన్న కూడా ఒకటి ఈ బిజినెస్లో ఉన్నాడు, మనకు మంచిది కొని పెడతాడని ఈయన వెళ్ళి ఆయన ద్వారా కొనుక్కున్నాడు. ఈడెళ్ళి కడతాకెళ్తే ఇంకొకటి వచ్చాడు. వీళ్ళిద్దరు కొట్టుకొని ఆఫీస్కి వచ్చారు. అక్కడ బౌన్సర్లు ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు. ఈ పాస్టర్లు ఇద్దరిని కొట్టి పంపించారు. వాళ్ళు ఏడ్చుకుంటా వచ్చి
విశాఖపట్నం నడిబొడ్లో రోడ్డు మీద మీటింగ్ పెట్టి అన్న నేను కొట్టాడు, కొట్టించాడని చెప్పి ఏడుచుకుని సాక్ష్యం చెప్పాడు. దిక్కు దివానం లేదు. మత్తయి సువార్త 24లో కనపడ్డాడు, మళ్ళీ మా ఊర్లో కనపడ్డాడు. ఒక దుష్టుడైన దాసుడంట తోడి దాసులను కొట్టి, మత్తయి 24లో ఉన్నవాడు మా ఊర్లో ఉన్నాడు. మళ్ళీ నవ్వుతారేంటండి, మాకు టెన్షన్గా ఉంది, ఎప్పుడు కొడతాడు మమ్మల్ని అని. మీరే బాగానే ఉన్నారు కంచిచారలో, దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా సార్? ఇవన్నీ లెక్క చెప్పొద్దా? ఇవన్నీ లెక్క చెప్పొద్దా? మనం ఏం తమాషా అండి? మన చేతికి వచ్చిన ప్రతి రూపాయికి మనం లెక్క చెప్పాలా?